గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను శుభవర్తమానం 13వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను శుభవర్తమానం 13వ అధ్యాయము 34-35 వాక్యాలు మనం చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించునుగాక. అందరు కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? ఈ లేఖనములో దేవాది దేవుడు చెప్తున్న మాట, యేసు ఇట్లనేను అని ప్రారంభమైన ఈ పారాగ్రాఫ్లో ప్రభు తన బిడలైన వారికి తెలియచేయుచున్న మాట ఏంటో తెలుసా? మీరు ప్రేమించవలెను అన్నాడు. ప్రేమ అనే మాట మనందరికీ చాలా ఇష్టపడే మాట. ప్రేమ అనే మాట మన జీవితాలకు అవసరమైన మాట కూడాను. అయితే ఇక్కడ రాయబడిన మాటలో మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనే మాట పాత నిబంధన నుండి మనం వింటున్న మాటే. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇది మీకు నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాను అన్నాడు. ఇట్స్ ఎ న్యూ కమాండ్మెంట్. ఇది క్రొత్త ఆజ్ఞ అని దేవుడు ఎందుకు చెప్పాడు అని అంటే, ఆయన అన్నాడు, మీలో ప్రేమ ఉంది, మీరు ప్రేమిస్తున్నారు. ఈ సమాజాన్ని మీరు గమనించినప్పుడు ప్రేమ లేకపోతే ఈ సర్వ సమాజంలో ఒక మనిషి జీవించడం అనేది సాధ్యపడే విషయంగా. కాబట్టి ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు మరలా ఏమంటున్నాడు? క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడట. అయితే ఆయన కోరుకుంటున్న క్రొత్త ఆజ్ఞ ఏంటి అని అంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే. నోరున్న వాళ్ళు అయితేనే మాట్లాడండి, నోరు లేకపోతే దేవునికి స్తోత్రం. క్రొత్త ఆజ్ఞ అని దేవుడు ఎందుకన్నాడు అని అంటే, మీరు ప్రేమించే ఆ ప్రేమ నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించాలంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక్కసారి యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించి తర్వాత మానేస్తారేమో కానీ 35వ వాక్యంలో మీరు ఒకని ఎడల ఒకరు, ఇంకా ఆ ప్రేమ మీరు కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. ఒకటి, ఈ మాటలో నుండి నేను మీతో చెప్పాలనుకుంటున్న ఈ శ్రేష్టమైన సందేశంలో ఒకటి, ప్రేమించాలి అనేది ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇప్పుడు దానికి కండిషన్ ఏంటి అని అంటే, యేసయ్య మనల్ని ప్రేమించినట్టు మనం ప్రేమించాలి. ఇప్పుడు ఆ కమాండ్మెంట్లో ఆ కండిషన్ మనము అప్లై చేసుకుంటూ అది మన జీవితాంతము ప్రేమ కలిగిన వారమై ఉండేటట్లు ప్రయాసపడాలి. హల్లెలూయా. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 14వ అధ్యాయం 1వ వాక్యంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండడానికి చెప్పొచ్చు కదండి, కొంచెం ప్రయాస ఉండాలి. మీరు ఖచ్చితంగా ఏదో కొన్ని విషయాల్లో ప్రేమించి కొన్ని విషయాల్లో ప్రేమించకపోవడం కాదు. ఖచ్చితంగా మీరు ఈ ప్రేమ మీలో కలిగి ఉండడానికి ప్రయాస అనేది ఖచ్చితంగా అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలో చూడండి, ఆయన ప్రేమించినట్టు మనము ఈ భూమి మీద ఒక మనిషిని ప్రేమించడం సాధ్యమంటారా? భక్తులు ఎవరు మాట్లాడలేదు ఏంటండి? ఆయన ప్రేమించినట్టు మనం ప్రేమించగలుగుతామా? చాలామంది ఎర్రగున్న వాళ్ళనే ప్రేమిస్తారు, కొంతమంది నల్లగున్న వాళ్ళనే ప్రేమిస్తారు, కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, కొంతమంది జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రేమిస్తారు, కొంతమంది బోడుగుండోళ్ళు ప్రేమిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో రకం. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఆయన ప్రేమించినట్టు మనం ప్రేమించాలట. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది అవుద్దా అసలు? అది అవ్వాలనంటే ఒకటండి, ఇది సర్వ సమాజముతో కాదు, యేసయ్య తన శిష్యులతో చెప్తున్న మాటలు ఇవి.
ఎవరైతే యేసుని అంగీకరించారో, యేసు నాకు తెలుసు అని చెప్పుకుంటున్నారో, యేసు కార్యాలు చూసామని చెప్పుకుంటున్నారో, నిజమేనండి యేసు తప్ప దేవుడు లేడండి అని అంటున్నారో, ఆ శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అలాగా అని కాదుకుండా మీరు ఖచ్చితంగా నేను ప్రేమించినట్టు ప్రేమించాలి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ఆయన ప్రేమించినట్టు మనం ప్రేమించాలి అని అంటే మనము ఆయనలాగా మారాలంతే. నువ్వు నీలాగా ఉన్నంతకాలం ఎట్నారా పొరపాటును కూడా నువ్వు ప్రేమించలేవు. ప్రేమిస్తున్నాను అనే భ్రమలో ఉంటావు తప్ప నీ వల్ల అవదు అది. అందు గురించి చూడండి, మనము ఆయనలాగా ప్రేమించాలంటే ఖచ్చితంగా మనము ఆయన వలె మార్చబడాలి. హల్లెలూయా. కొంచెం చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా. మనం ఆయన వలె మారాలి. అందు గురించి దేవుని వాక్యం ఇదే అపోస్తలుడైన యోహాను తన పత్రికలో రాస్తూ అంటాడు. 3:7 చదువుతారా? ఒకసారి చూడండి, ఈ మాట మీరు చూడండి. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. ఇప్పుడు కొంచెం ఆ మాట నుండి కొంచెం కిందకి రండి. ఆ మాట నుండి కొంచెం కిందకి రండి. 9వ వాక్యంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో చాలండి. ఇప్పుడు మనము ఆయన వంటి వారమై ఉండాలి అని మనం అంటున్నామే. ఆయన వంటి వారుగా మనం ఎప్పుడు మారుతాం? ఆ మాటను బట్టి చూడండి, 9వ వాక్యములో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయనలో ఉన్న బీజం, ఆయనలో ఉన్న స్వభావం మన జీవితంలో మనము పొందుతాం. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అందు గురించి చూడండి, ఇందాక యోహాను సువార్త మూల వాక్యములో 13వ అధ్యాయములో ఆ పారాగ్రాఫ్ ప్రారంభించినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసండి? అక్కడ పిల్లలారా అంటాడు. ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 33వ వాక్యములో దేవుని మాట ఏం చెప్తుంది? ఆ మాట పిల్లలారా అని ప్రారంభించాడు. పైన మహిమ గురించిన మాటలు మాట్లాడుతూ, తర్వాత ఆయన చెప్పాలనుకుంటున్న మాట మీ జీవితంలో మీరు పొందాలి అని అంటే ఆయన సంబోధిస్తున్న మాట పిల్లలారా. కనపడ్డదంట మాట. మై డియర్ చిల్డ్రన్, పిల్లలారా అన్నాడు. అంటే మనము ఆయన పిల్లలుగా మార్చబడితే ఆయన స్వభావం మనలో ఖచ్చితంగా మాట్లాడలేదేంటి మీరు ఎవరు? ఆయన పిల్లలమైతే ఖచ్చితంగా ఆయన స్వభావం మనలో కనబడాలి. అప్పుడే ఆయన పిల్లలం అన్నట్టు లెక్క. పేరేమో మీ నాన్నగారి పేరేంటి అని అడిగితే మీ నాన్నగారి పేరు చెప్పి మీ నాన్నగారిలో ఉన్న క్వాలిటీ నీలో కనబడకపోతే అది ఎంత ప్రమాదం. ఈరోజు యేసయ్య మనతో చెప్తున్న మాట పిల్లలారా. ఇప్పుడు దేవుని ఎవరైతే కలిగి ఉన్నామని చెప్తున్నారో వారు ఖచ్చితంగా దేవుని మూలముగా పుట్టాలి. ఫస్ట్ మాట నేను మీ మధ్యలోనికి తెస్తున్న ఒక మొట్టమొదటి మాట, ప్రేమించవలెను అనేది ఆజ్ఞ. ప్రేమించడంలో కండిషన్ ఏంటంటే ఆయనలాగా ప్రేమించాలి. ఇప్పుడు ఆయన వలె ప్రేమిస్తున్న మనము ఆ ప్రేమ కలిగిన వారమై బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు కదా. ఎవరిలో ఆ ప్రేమ ఉంటుంది? ఎవరు ఆయన వలె ప్రేమిస్తారు? ఎవరు ఆ ప్రేమ కలిగి జీవితాంతం కొనసాగుతారు అని అంటే మొట్టమొదటి మాట దేవుని మూలముగా పుట్టినవారు. ఆమేనండి ఈ మాటకు అందరూ కొంచెం గట్టిగా అంటారా? దేవుని మూలంగా పుట్టిన వారైతేనే దేవుని ప్రేమ చూపించగలుగుతారు. చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, చాలామంది దేవుని కొరకు మాకు తెలుసు అని చెప్తున్నారు, దేవుని గురించి పాటలు పాడుతున్నారు, దేవుడు ఇన్ని కార్యాలు చేశారని సాక్ష్యం చెప్తున్నారు. కానీ చాలామంది సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ దేవుని మూలంగా మాత్రం పుట్టట్లా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు ఎంతమంది ప్రభులో జన్మించిన అనుభవంలో మీరున్నారు? ఎంతమంది ప్రభు ద్వారా నేను పుట్టాను, ఈ లోక పరిస్థితులలో నుండి నేను తొలగించబడి పాప బీజం అనేది నాలో నుండి తొలగి దేవుని బీజం నాలో ఉంది, నేను దేవుని మూలంగా పుట్టాను అని ఎంతమంది చెప్పగలుగుతారండి? సంవత్సరాలు వెళ్ళిపోతాయి కానీ చాలామంది దేవుని మూలంగా మాత్రం పుట్టరు.
అది గురించే దేవుడు ఈ యొక్క శుభకరమైన మంచి తరుణంలో దేవుడు నిన్ను ప్యాన్ వేసి ప్యాన్ కింద కూర్చోబెట్టి నిన్ను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఇంకా దేవునిలో పుట్టావా లేదా? నువ్వు ఎంత సంపాదించావని దేవుడు అడగడు. నువ్వు ఎంతమంది పిల్లల్ని కన్నావని దేవుడు అడగడు. ఎన్ని కోట్ల ఆస్తి కూడగట్టావని దేవుడు నేను అడగడు. శిష్యులతో చెప్తున్నమాట, పిల్లలారా అంటే ఆ పిల్లలైన ఆ అనుభవంలోనికి వచ్చిన వారికే ఈ మాట వర్తిస్తుంది. అందు గురించే ప్రేమ అనేది ఎక్కడ ఉంటుందో మనందరికీ సుపరిచితమైన మాట రోమ 8:28లో, ప్రేమించే వారికి దేవుడు సమస్తం, ప్రేమించే వారికి మేలు కొలగడానికి దేవుడు సమస్తం సమకూడి జరిగిస్తాడు. ఎట్నారండి? అందరికీ వెనకాల నుంచి జరగాల, అన్ని సమకూడి జరగాల, మేము మాత్రం ప్రేమించాం, కుదరదు. దేవుడు నీకు అన్ని సమకూడి ఎందుకు జరిగిస్తున్నాడంటే, నువ్వు కోరుకున్న ఆరోగ్యం, కోరుకున్న పరిస్థితులు, కోరుకున్నటి జీవితం దేవుడు నీకు ఎందుకు ప్రసాదిస్తూ ఉన్నాడు అని అంటే, ఇప్పటికైనా ఆ దేవుని ప్రేమ నీలోనికి రావాలి అని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా! అందరూ కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ఆ ఉన్నతుడైన దేవుని ప్రేమ నీలో ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీకోసం దేవుడు సమకూరుస్తాడన్ని. చాలామంది దేవుని నుండి సమకూర్పు రావాలి కానీ దేవుని మూలంగా పుట్టట్లేదు. ఎట్నారండి? నికోదేము అన్న ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు మంచి డబ్బులు కలిగి, మంచి ఉద్యోగం కలిగి, ఎట్నారండి మంచి హోదా కలిగిన ఆయన పచ్చపగటాలు రాకోకుండా రాత్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఎందుకంటే పట్టపగటాలు వస్తే అందరూ ఏమనుకుంటారో, ఈయన కూడా చర్చికి పోతున్నాడు అనుకుంటారో, ఒకవేళ అబ్బబో ఈడు కూడా బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడు అనుకుంటారేమో. ఎవరికి కనపడుకోకుండా సీక్రెట్గా యేసుప్రభు ఆయనతోటి అన్నాడు, ఇదిగో ఒకడు నీటి మూలమున ఆత్మ మూలన జన్మించేనే పరలోకం పోతాడు. నా దగ్గరికి బాగానే వచ్చావులే. చాలామంది చూడండి, అమ్మా మీరు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆడపిల్ల పుట్టండి, 4 ఆడపిల్లలు పుట్టేశారు, తర్వాత మగపిల్లాడు పుడతాడని, అప్పులు తీరుతాయని. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా అంటే, బిల్డింగ్ కట్టుకుందామని. ఎంతసేపు ఈ లోక సంబంధమైన అన్ని సంపాదించుకుంటున్నారు కానీ యేసు మూలంగా మీరు పుట్టారా? వయసు పెరిగిపోతుంది. మన ఈ మధ్యలో నేను జర్నీ చేస్తూ ఉంటే కారులో నా పక్కన కూర్చున్న పిల్లోడు అన్నాను, ఎరా నాయన ఏం చదువుతున్నావు అంటే, డిగ్రీ చదువుతున్నాను అన్నయ్య అన్నాడు. బాప్తిసం పొందావా అన్నా. ప్రయత్నం చేస్తున్నాడంట, ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాడంట. వెళ్తా కారు యాక్సిడెంట్ అయిపోయి ఇప్పుడు గుడుక్కుని చచ్చిపోతే అసలు ఏంటి సంగతి? ఇప్పుడు నీ సంగతే. చాలామందికి ఈ లోక సంబంధంగానే మంచి భార్య, మంచి ఇల్లు, మంచి పిల్లలు, మంచి ఉద్యోగం, మంచి రాబడి, గుడుక్కుమన్నావా ఏముండదు. ఇక నచ్చపోయినా సరే ఆమెనండి, అనండి అమ్మా. అయ్యి బాబోయ్ ఎస్ఎన్పేటలో పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నామండి బాబు. అయ్యి బాబోయ్ మీరు ఎలాగంటే అయ్యి బాబోయ్ ఇంకా నేను పెళ్లి చేయలేదండి బాబు, అయినా చచ్చిపోతాం మనం. అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిందే శరీర సంబంధమైన మనుషులు పాపంలో పుట్టి పాపంలో చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని, ఆ నరకము నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు రక్షకుడిగా. ఎట్నారా? చాలామంది ప్రతి కిస్మిస్కి బాలయేసుకు జోలపాడు మొక మీద గుద్దేస్తాడు రోజుని. జోల పాడతామని కాదా, యేసయ్య మూలంగా నువ్వు పుడితే ఆయన బీజం నీలోనికి వస్తుంది. ఆయన బీజం నీలోనికి వస్తే దేవుని ప్రేమ నీలో ఉంటుంది. దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు రక్షించబడిన తర్వాత నీ కుటుంబ రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ భర్త రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు యేసయ్య సన్నిధిలో గోజాడే ఆ ఉన్నత స్థితిని ఉంటుంది. మొట్టమొదటిది దేవుని మూలంగా నువ్వు పుట్టాలి. అప్పుడే ఆయన బీజం, ఆయన స్వభావం నీలోనికి వస్తుంది. చూడండి, 1 యోహాను పత్రిక 5:1 ఒకసారి మనం చదివితే, యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 5:1 చదువుతున్నారు, వినండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అదండి సంగతే. ఎవరు దేవుని మూలంగా పుట్టారు అని అంటే, పెళ్ళికి ములుగమండి
రేపు పెళ్ళెట్టేసారు అయ్యగారు, మరి బాప్తిసం ఇస్తారా ఎవరా? పెళ్ళికి నువ్వు ములిగినా ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతావు నువ్వు. మరలా చెప్తున్నారండి మీకు శుభవార్త, నమ్మి బాప్తిసం పొందినోడే రక్షించబడతాడు. పెళ్లికి బాప్తిసం పొందినోడు ఏం రక్షించబడ్డావు? చాలామందికి పెళ్లికి బాప్తిసాలు, సిగ్గు లేకపోతే సరి. ఎట్టున్నారా? యేసు క్రీస్తై ఉన్నాడని, హీ ఈజ్ ద మెస్సయా, ఆయనే రక్షకుడని, ఆయనే దేవుని ద్వారా పంపబడిన అభిషక్తుడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే దేవుని మూలంగా పుట్టినట్టు. హల్లెలూయా. వారు దేవుని మూలంగా పుట్టారు. అప్పుడు వారు పుట్టించిన వానిని ప్రేమించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడిని ప్రేమించగలుగుతాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా అంటారా హల్లెలూయా? కొంచెం గట్టిగా హల్లెలూయా. అందుగురించే యేసు క్రీస్తై ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆయన ఒక్కడే ఈ భూమి మీదకి దిగి వచ్చి సర్వ పాప పరిహారార్థం తన యొక్క పవిత్రమైన, నిర్దోషమైన, అమూల్యమైన యవన రక్తాన్ని కార్చాడని నువ్వు విశ్వసించి ఆయనను గనక నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు యేసయ్య మూలంగా పుట్టినట్లు లెక్క. అంతే తప్ప చర్చికి వస్తున్నానండి, గడిచిన మీటింగ్లకి నేనేనండి పాస్టర్ గారికి స్పాన్సర్ ఇచ్చింది, అయిపోయి పాస్టర్ గారికి భోజనం పెట్టింది కూడా నేనేనండి అంటే, భోజనం నువ్వే పెట్టుంటావు కానీ పరలోకం మాత్రం బావు. ఆమెను అనొచ్చు కదా. అయ్య బాబోయ్ చాలా సీరియస్గా చూస్తున్నారు నా ఇంక మీరు. హల్లెలూయా. కొంచెం గట్టిగానండి హల్లెలూయా. మరి అది ఎంతమంది కుటుంబాలు యేసు మూలంగా పుట్టాయి. దేవుని బీజం మీలోనికి మీరు సంపాదించుకున్నారు. బాప్తిసం పొందడం అంటే మునిగి లేచిపోవడం కాదు. అందుగురించి ఒక దైవజనుడు అన్నాడు, బాప్తిసం పొందకముందు ఆడు పొడుపాపి, బాప్తిసం పొందిన తర్వాత చెప్పరే బట్టలు తడిసినాయి అంతే. తడిపాపి, పొడిపాపి, తడిపాపి తప్ప ఈళ్ళ పాప మాత్రం పోలా. సార్ ట్రైనింగ్ డన్. మరకలు ఎండలేదు అంటే డన్ కాలేదు. పుట్టవంటే యేసయ్య బీజం నీలోనికి రావాలి. హల్లెలూయా. అందుగురించి యేసయ్య బీజం నీలో ఉంటే యేసయ్య స్వభావం నీలోనికి వస్తుంది. అప్పుడు దేవుని ప్రేమ, ఎందుకంటే దేవుడే ప్రేమ కదా. ప్రేమ అంటే ఏంటో తెలుసా? సినిమా చూడండి, మంచి ప్రేమ కథా చిత్రం. దాంట్లో ఏంటి, ప్రేమ కోసం ఎవడెవడిని కొట్టేశాడు, ఎవడెవడిని చంపేశాడు, ఎవడ గోడ దూకాడు, ఇది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే యేసు ప్రభు సర్వ మానవాళి కొరకు పరలోకాన్నే విడిచిపెట్టుకొని భూమి మీదకి దిగి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని గార్చి ఆయన మన పాపము నుండి మనలను విమోచించి పరిశుద్ధులుగా చేశాడే, ఇది ప్రేమ. హల్లెలూయా. అందుగురించే ఈ ప్రేమ అనేది అందుగురించి చూడండి, ప్రేమించవలెను. ఈ ప్రేమను నువ్వు పొందితే ఖచ్చితంగా ఈ ప్రేమను బట్టుకెళ్ళి నువ్వేం చేయాలా? సహోదరులకు అందించాలా. చాలామంది చూడండి, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళొక్కరే తప్ప పక్కోళ్ళకి మాత్రం పొరపాటు కూడా యేసుప్రభు గురించి చెప్పరు. మళ్ళా ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్టియన్ అమ్మను అంటే ఐఆమ్ 38 ఫ్రమ్ ద 38 years ఐఆమ్. ఎందుకురా నువ్వు యేసుప్రభు నమ్ముకుని ఉపయోగం ఏముంది? నువ్వు బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడున్నాడు అంటాడు. ఎవడాడు? జబ్బోడు. అందరానండి ఎవడాడు? ఆడక్కడే ఉంటాడు, ఎవ్వరికి చెప్పడు. ఆడిని చూసి యేసుప్రభు ఇంకా ఒరే బాగుపడాలని ఉందా నీకు అని యేసుప్రభు దిగి వచ్చేసాడు ఆడి కోసం. హల్లెలూయా. చాలామంది యేసుప్రభు నమ్ముకొని కనీసం సహోదర ప్రేమ ఉండదు. భర్తతో మాట్లాడరు, భార్యతో మాట్లాడరు, ఇంటి పక్కోళ్ళతో కనీసం అమ్మోయ్ బతికినన్ని రోజులు భూమి మీద బతుకుతాం, ఇలా గుడుకుమన్నామంటే పరలోకం ఒకటి ఉంది అన్న మాట మీ పక్కోళ్ళకి ఒకసారి అని చెప్పారా? ఎన్ని సంవత్సరాలైనా ఉన్నా పాటునా వచ్చు చున్నాను నీ పాదా. ఎందుకురా బాబా ఆపు, ఎంతసేపు ఉన్నా పాటుని ఈడే వస్తాడు తప్ప ఈడితో పాటు వాళ్ళ భార్య రాదు. బెదరు సిస్టర్ ఎక్కడ ఉంది? బెదరు ఆవిడ వస్తుందంటే ఈ ఎంత కాలమైనా ఉన్న పాటును ఆడే వస్తాడు. ఎవరో మళ్ళీ దేవుని కృపలు కొంతమంది ఎక్కడి వరకు వచ్చారంటే, నేనును నా ఇంటి వారును అబ్బా కొల్లుతుము. ఎంతసేపు వీళ్ళ ఫ్యామిలీ, పక్కోళ్ళ ఫ్యామిలీ, అమ్మ మేము చర్చికి వెళ్తున్నాం రండి, పరలోకం వెళ్ళాలంటే యేసుప్రభువే మార్గమమ్మ, మాలో ఇంత సంతోషం ఉందంటే కారణం యేసుప్రభువేనమ్మ అని చెప్పరు. ఎంతసేపు నేను ఇంకా ఆపరా బాబు. ప్రేమించవలెను అందరానండి. కొంచెం అనొచ్చు కదా. అయ్యో చాలా సీరియస్గా ఉన్నారు మీరు, కొంచెం గట్టిగానండి. ప్రేమించవలెను అందరానండి.
ఆయన బీజం నీలో ఉంటేనే ప్రేమ ఉంటుంది. లేదంటే యేసు ప్రభు స్థాయిలో ఉన్నవాడు ఎవడైనా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి పాపిగా అందరి చేత నిందించబడి అవమానపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి కొరడా దెబ్బ ఎవరు చేస్తారండి? వాలంటీర్ ఉద్యోగం వచ్చిన వాళ్ళని కింద కూర్చోమంటే కూర్చుంటారా? 5,000 జీతం గవర్నమెంట్, వీఆర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద కూర్చోరు వాళ్ళు. ఒకటే దేవుని మూలంగా మీరు పుట్టాలి. ఎంతకాలమైనా నువ్వు బాప్తిసం పొందుకోకుండా సరిసికి వచ్చి వెళ్ళి కూర్చుని సప్పట్లు కొట్టినా ఇలా గుడుక్కుమన్నావంటే నరకం వెళ్ళిపోతావు. అది ఫస్ట్. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ నువ్వు పొందు. హల్లెలూయా. రెండో మాట, దేవుని ప్రేమ ఎవరిలో నుండి బయటకు వస్తుంది అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం మీరు చదువుతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎట్నారండి? ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుందో తెలుసా? బాప్తిసం పొందితే సరిపోదు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో పరిశుద్ధాత్ముడు మీలోనికి తీసుకొని వచ్చేది దేవుని ప్రేమ. హల్లెలూయా. కొంచెం చెప్తారా? హల్లెలూయా. దేవుని ఆత్మను ఎవరైతే పొందారో దేవుని ఆత్మ మీలో నింపేది, కుమ్మరించేది ఏంటో తెలుసా? ఎవరు చెప్పరా? దేవుని ప్రేమ. అందరానండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఏంటంటే దేవుని ప్రేమ ఉండాలి. అందుగురించి పౌలు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఏథెన్సు పట్టణంలో ప్రవేశించి ఆ ప్రదేశం అంతా తిరుగుతూ ఉండినప్పుడు వారు దేవుని ఎరుగని వారై దేవునికి విరుద్ధమైన పరిస్థితుల మధ్యలో నిజానికి దేవుడు కాని వాటిని దేవుళ్ళో అనుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆత్మలో పరితాపం పట్టలేకపోయాడట. అపోస్తుల కార్యాలు మీరు తర్వాత చదువుకోండి, 17వ అధ్యాయములో ఈ మాట మీకు దొరుకుతుంది. అపోస్తుడైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి ఏ ప్రాంతంలో నడిచిన ఈ ప్రాంతంలో అయ్యో సరైన మందిరం లేదే, సరైన సేవకులు లేరే, సరైన పరిస్థితుల మధ్యలో దేవుని వార్త వీళ్ళకి అందట్లేదనే భారం ఉంటుంది. ప్రేమ ఉంటేనే ఆ భారం పెరుగుద్ది. చాలా మందికి చూడండి, మనం బాగున్నామా, మా బిడ్డలు బాగున్నారా, మా ఊరు బాగుందా, హల్లెలూయా ఆమేన్. చాలా మంది ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే మాట్లాడరేంటి, భోజనం చేసేటప్పుడే యేసయ్యా బొవ్వా ఆమేన్ అంతే. వీడి జీవితంలో ఎన్ని సంవత్సరాల క్రిస్టియానిటీ మెయింటైన్ చేస్తున్నా కనీసం చచ్చిపోతున్న వాళ్ళ కోసం, వ్యాధులు బాధలు తిప్పలు పడుతున్న వాళ్ళ కోసం, సేవ భయంకరమైన రీతిలో బయట జరుగుతుంది, సేవకులకు ఇబ్బంది అవుతుందని కనీసం ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయడు. ఎంతసేపు ఈడు పొట్ట అంతే. దేవుని ఆత్మచేత నింపబడితే దేవుని ప్రేమ ఉండాలి నీలో. ఆ దేవుని ప్రేమను నోచుకొని కుటుంబాలు ఎన్నున్నాయో, దేవుని ప్రేమ అందుకోలేని కుటుంబాలు ఎన్నున్నాయో వాటి విషయమైన శ్రద్ధ అప్పుడు నీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతంలో దేవుని ప్రేమ వారికి కూడా అందాలనే భారం నీకు ఉంటుంది. హల్లెలూయా. కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు 2వ కుమారుని ఇచ్చారు. హాస్పిటల్లోకి వెళ్ళిన ప్రతిసారి నాలో ఒకటే మనసులో పీకుతూ ఉండేది, ఏమైనా సరే ఈ డాక్టర్ అమ్మ గారికి బైబిల్ ఇవ్వాలా, యేసు ప్రభు గురించి చెప్పాలా అని అనుకుంటా ఉన్నాను. ఆ డాక్టర్ల దగ్గర పనిచేసి నర్సులు అందరూ అంటున్నారు, అయ్య బాబోయ్ అన్నయ్యో మామూలుగా ఉండదు. నీ ఎదురుకోకుండా ఎవరైతే దేవుని ఎరగలేదో ఖచ్చితంగా బస్సు దిగేలోపు యేసు ప్రభు గురించి చెప్పే దిగాలి నువ్వు. ఆమెను అనరా మీరు? తినండి, శుభ్రంగా తినండి, ఎంతెంత తినేసి శుభ్రంగా ఫ్యాన్ ఉందా ఏసీ ఉందా చూసుకుని శుభ్రంగా నిద్రండి. సిగ్గట్లేదండి. ప్రేమించవలెను అందరానండి. నీ పక్కన ఎంతమంది చచ్చిపోతున్నారు, నీతో ఆటో ఎక్కిన వాళ్ళు ఎంతమంది దిగుతున్నారు, నీతో పొద్దుట లేసావంటే సాయంకాలం లోపు ఎంతమంది కనబడుతున్నారు. ఒక్కరికైనా దేవుని ప్రేమ నువ్వు పంచగలుగుతున్నావా? దావీదు కీర్తన పాడుతూ యెహోవా నా కాపరి అని అంటూ ఆయన అంటాడు, నా గిన్నె నిండి కొంచెం చెప్పొచ్చు కదా, భక్తులు ఎవరో 23 కూడా తెలీదా మీకు? నా గిన్నె నిండి పొంగి పొర్లిపోవాలి. హల్లెలూయా.
దేవుని ప్రేమ నీ గుండెలో నిండితే ఖచ్చితంగా నీ పక్కోళ్ళకి వెళ్ళాలా ప్రేమ. నువ్వు యేసు ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది, ఒక్కరికైనా సువార్త చెప్పావా? ఉండదు. పాస్టర్ గారు మటన్ వేద్దామా, చికెన్ వేద్దామా, ఎంతసేపు తిండే. కనీసం ఎంతమంది దేవుని ఎరుగక నశించిపోతున్నారు. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఖచ్చితంగా కుమ్మరించబడి, ఆ కుమ్మరించబడింది ఏమవుద్ది, బయట ప్రపంచానికి వెళ్ళాలి. హల్లెలూయా. దానియేలు కాలంలో దేవుని ఆత్మచేత నింపబడిన దేవుని బిడ్డలైన వాళ్ళు నలుగురే, వాళ్ళు అందరూ కలిసి ఇట్నారండి, జ్ఞానులందరూ చంపేయబడుతున్నారనే శాసనం వచ్చేసరికి వాళ్ళందరూ ఏం చేశారండి, మలికపురం వెళ్ళి మండి బిర్యానీ తెచ్చుకుని తిన్నారా? ఏం చేశారు? జ్ఞానులందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని తెలిసినప్పుడు ఉపవాసాలు ఉండి ఏం చేశారు, ఒక రూములో పడి ఏడుతున్నారు, అయ్యా దీని వెనక ఉన్న మర్మం ఏమై ఉంది అది మాకు తెలియపరచండి. ఏ జ్ఞాని నశించిపోకూడదు. హల్లెలూయా అని చెప్పండి. ఈ రోజున నీతో చదువుకుంటున్న వాళ్ళు, నీతో జీవితం ప్రారంభించిన వాళ్ళు ఎంతమంది రోజులు గడిచిపోయే కొలది లోకంలో కలిసిపోయి ఎంతమంది ఈరోజు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇంకా నీకు భారం లేకపోతే ప్రేమించవలెను అనే ఈ మాట ఎట్ట నెరవేరుద్ది? యేసయ్య ప్రేమించాడు కాబట్టే తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకుని నీకోసం రక్షణ తెచ్చిపెట్టాడు. మరి నువ్వు దేవుని ప్రేమ ఎంత పంచిపెడుతున్నావు? ఒకటి, దేవుని మూలంగా పుట్టాలి. 2, దేవుని పరిశుద్ధాత్మను పొందాలి. హల్లెలూయా చెప్తారా కొంచెం గట్టిగా? హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారిలో దేవుని పరిశుద్ధాత్మ పనిచేస్తే వెళ్ళిన ప్రతి చోట భారం నిన్ను కూర్చొనివ్వదు. వెళ్ళిన ప్రతి చోట ఆ భయంకరమైన ఆ మనసులోని మంట నిన్ను కూర్చొనివ్వదు. చాలామంది దేవుని మందిరానికి పాటలు పాడి వెళ్ళిపోవడం, సాక్ష్యం చెప్పి వెళ్ళిపోవడం. ఒక్కరైనా సంఘంలో నుండి దేవుని కొరకైన దేవుని ప్రేమను చెప్పేవాళ్ళు ఏరి? ప్రేమించవలెను అనే మాట ఖచ్చితంగా సంఘములో ఈ రోజు నుండి ప్రారంభమగునుగాక. నిశ్చయముగా మనము బ్రతికి చచ్చిపోయే లోపల ఒక్కరికైనా బాప్తిసం ఇచ్చిన తర్వాతే చచ్చిపోవాలి మనం. 1 దేవుని మూలంగా పుట్టాలి, 2 దేవుని ఆత్మను పొందాలి, 3 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 కలిసి ఉంటాయి. ఒకసారి చదువుదాం చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, ఇది మీరు అండర్లైన్ చేయండి, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత, మీరు సత్యానికి విధేయులవ్వాలి. ఆమేనండి అందరూ కొంచెం గట్టిగానండి. సత్యం అంటే వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. మీరు వాక్యానికి లోబడి బ్రతకాలి. ఎవరైతే వాక్యానికి విధేయులు అవుతారో ఖచ్చితంగా వారిలో ఏం పడుద్దట, ఏం కలుగుద్దట? నిష్కపటమైన సహోదర ప్రేమ. అందరు కొంచెం గట్టిగానండి. చాలామందికి వాక్యం ఎన్ని సంవత్సరాలైనా, నేను చాలా దిక్కులు చెప్తారు ఈ మాట, ఎన్ని క్రిస్మస్లకి మెసేజ్లకి వెళ్ళండి, ప్రతి దిక్కున చెప్పేది లోక 2:11. ఏముందో లోక 2:11? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. నేను అనుకుంటాను మళ్ళా ఆ సర్చులు నన్ను పిలిచినప్పుడు ఇలా దావీదు పట్టణం దాటి వేరే పట్టణం ఎక్కడైనా వెళ్తారేమో అని చూస్తాను. అస్సలు ఎన్ని సంవత్సరాలైనా దావీదు పట్టణంలోనే పుడతాడు యేసుప్రభు. ఎన్ని సంవత్సరాలైనా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నా లోక 2:11 డిప్ మీద వేయాలనిపిస్తుంది నాకు. మా పిల్లకి డ్యాన్స్ ఇచ్చారా? డ్యాన్స్ వేసి ఎవరు మారారు? డ్యాన్సులు కాదే వేయవలసింది. సత్యానికి లోబడాలి. వాక్యం ఏం చెప్తుంది? సత్యమైన యేసుక్రీస్తు బోధ ఏం చెప్తుంది? సత్యానికి విధేయులైతే సహోదరుల పట్ల నీకు ప్రేమ పెరుగుద్ది. ఎట్నారండి? ప్రేమించిన ప్రతి చోట దేవుడి వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. ఆయన తను ప్రేమించే వారందరినీ గద్దిస్తాడు, శిక్షిస్తాడు. చాలామంది శిక్ష అయితే వద్దాలకి, శిక్ష అంటే కష్టం, ఇబ్బంది. అసలు మేము ఏసీలోనే ఉంటాం,
కనీసం కరపత్రం పట్టుకెళ్ళి పక్కలు కూడా, ఎందుకంటే రోజులు బాగోలేదండి, మనం కూడా కొంచెం తెలివిగా ప్రకటించాలి. ఓయ్, అంతఃపురంలో ఉన్న మోషేకేమో ఏమని అనిపించిందండి? ఐగుప్తు సుఖభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ నింద అనుభవించుడు నాకు మేలని అనుకుని అంతఃపురంలోంచి బయటకు వచ్చి కరపత్రాలు పంచిపెడుతుంటే మనం మాత్రం మన గూడు విడిచిపెట్టం. ఎక్కడున్నారమ్మా? ఎస్ఎన్పేటలో ఉంటున్నామండి. ఓయ్, ఎక్కడికైనా వెళ్ళి కనీసం ఒక 2 మాటలు సువార్త పేపర్ ఎవరికైనా ఎప్పుడైనా మీ బతుకులో ఏదైనా ఇచ్చారండి? ఇవ్వమండి. వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. సిగ్గట్లేదండి బాబు క్రైస్తవ్యానికి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలగాలంటే ఖచ్చితంగా నువ్వు సత్యానికి విధేయులవ్వాలి. ఎవరైతే సత్యానికి విధేయులవుతున్నారో, మీలో వాక్యం విధేయతలోనికి వస్తుందో ఖచ్చితంగా నువ్వు సువార్త చేస్తావు. కూర్చోవు నువ్వు. ఇక్కడ మీలో ఎంతమంది ప్రేమించుట అనే మాట మీ జీవితంలో నెరవేరుతుందో మీరు చూసుకోవాలి. కష్టాలు మనకి రాకపోతే ఎవరికి వస్తాయి? రానివ్వండి. దేవుడు ఏమన్నాడు? లోకములో మీకు ఖచ్చితంగా, అసలు మాకు ఈ ఊరు వచ్చిన కాడి నుంచి అస్సలు ఏ ఇబ్బంది లేవంటే నువ్వు కష్టపడితే కదా యేసుప్రభు కోసం. ఆదివారం స్కూల్ పెడితే ఫస్ట్ తీసుకెళ్ళే వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలే. మళ్ళా అక్కడికి అసలు ఏమంటారండి ప్రిన్సిపాల్ గారు, ఏమనకూడదు, మీరు యేసుప్రభు పిల్లలైతే మాత్రం చదువుకోవద్దా? ఒకవేళ మళ్ళీ ఏదైనా మళ్ళీ మాట పడవలసి వస్తుందేమని కనీసం ఆ రోజున కూడా మాండీడు సిగ్గు లేకోకుండా. మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా సంఘములో నుండి ఇవాంజలిజం రావాలి. ఖచ్చితంగా మన కుటుంబాల్లో నుండి యవన బిడ్డలు లేచి దేవుని సువార్త ప్రకటించాలి. దేవుని మాట ప్రకటించవలసిన వారు ప్రకటించకపోతే ఎట్లా విశ్వసిస్తారు? ఒకే ఇంట్లో ఉన్నారు కయ్యను హేబేలు, ఇట్నరా? వీళ్ళిద్దరూ చర్చికి వెళ్ళారు కానీ సహోదర ప్రేమ ఉండదు. హేబేలు గండి మొత్తం చంపేసాడు. ఎవడో ఎక్కడున్న వాళ్ళు ఎంతమంది కయ్యను లేరండి? మీతో పుట్టిన వాళ్ళని మీరు నరకానికి పెట్టి నరకానికి చంపేయట్లేదా అంటున్నాను నేను. సప్పలు కొట్టడం అందరూ కొడతారు, కూర్చుని పాటలు పాడడం అందరూ పాటలు పాడతారు. ప్రేమించేవారేరి? ప్రేమించడం అంటే గులప్ప కొట్టుకుని తిరగడం కాదు. ప్రేమించడం అంటే ఓ స్వీట్ బాక్స్ అట్టుకొచ్చి ఇవ్వడం కాదు. ప్రేమించడం అంటే నిజంగా నీ ఊరి మీద నీకు ప్రేమ ఉంటే ఊరిలో దేవుని తెలియని బిడ్డల కొరకు ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావు? సత్యానికి నువ్వు విధేయులైతే నిష్కపటమైన సహోదర ప్రేమ నీలో పడుతుంది. ఉదయకాలమున లేచి ప్రార్థించేవారు ఏరి? అందుగురించి దేవుని ప్రేమను బట్టి దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించిన వాడే మనతో చెప్తున్నాడు, ప్రేమించవలెను. చెప్తారా ఒకసారి మాట కొంచెం గట్టిగా? ఇంకొకసారి. ప్రేమించాలి అని అంటే ముందు నువ్వు దేవుని మూలంగా పుట్టాలి. 2, దేవుని ఆత్మచేత నింపబడాలి. 3, వాక్యం నీలో విధేయతలోనికి రావాలి. వాక్యం ఏం చెప్తుందో అనవసరం చాలా మందికి. అందరికన్నా ముందు పుట్టింది ముదురు, ఆవిడ చెప్పిందే చేస్తారు తప్ప వాక్యం చెప్పింది మాత్రం చేయరు. వాక్యానికి విధేయులై బ్రతకాలి. ఎవరైతే వాక్యానికి విధేయులు అవుతున్నారో ఖచ్చితంగా నిష్కపటమైన సహోదర ప్రేమ వారిలో చెప్పండి కలిగి ఉంటారు, పుడుతుంది ఖచ్చితంగా వాళ్ళకి. హల్లెలూయా. బైబిల్లో మీరు ఎవరినైనా ఆలోచన చేయండి. యోసేపు 3 పూట్ల తింటున్నాడు. యోసేపు కావలసిన గింజలు తింటున్నాడు. యోసేపు సమృద్ధిలో ఉన్నాడు. ఆ టైంలో చెప్పండి, అన్నోళ్ళకి ఆహారం లేదని, అన్నోళ్ళు సరైన అన్నం తింటలేదని, ఈయన కలిగి ఉన్న సమృద్ధి వాళ్ళు కలిగి లేరని ఏం చేశాడండి? ముట్టుకున్నట్టు ఐగుప్తులకు తీసుకురాలేదా? మీలో ఎంతమంది అమ్మ మేము చర్చికి రాలేమమ్మా అంటే మీరే రథం పంపి, అంటే ఏంటో ఆటో పంపి నేను ఎత్తాను. మళ్ళా సంఘ పెద్దలు ఎక్కడ ఉన్నారు? ఆటో వేసుకుని వచ్చారు. ఆటోకి డబ్బులు పెద్దలను అడగడం ఏంటి? సిగ్గట్లేదు నీకు? నీ ఖర్చులకైతే మలికపురం వెళ్ళి రావడానికి ఆటో కట్టించుకుంటావా? నీ వంటి వాక్యం అందని వాళ్ళు, నీకు ఉన్న దైవజనులు వంటి దైవజనులు లేని వాళ్ళు ఎంతమంది లేరు చర్చికి వెళ్ళకోకుండా? యోసేపు దేవుని ఆత్మ పొందాడు, దేవునిలో జన్మించాడు. ఇట్నరా దేవుని వాక్యం, దేవుని సత్యం ఆయనలో విధేయత చూపించింది కాబట్టే
నడలేనోడిని కూడా లాక్కుని ఎక్కడికి తీసుకొచ్చాడు? సమృద్ధి ఉన్న చోటకి తీసుకొని వచ్చాడు. ఆమె అనలేదు. ఇప్పుడు మీరు ఈ రోజున నేను మరలా చెప్తున్నాను, ప్రేమించవలెను అనే మాట ఆజ్ఞ. పర్లేదండి అనుకుంటలేదు, కమాండ్మెంట్ ఇది, ఖచ్చితంగా చెయ్యాలి. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చెయ్యాలండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఆధార్ కార్డులు ఫోటోలు మారుతున్నా, ఫోటోలు దిగండి అన్నాడు అనుకోండి. ఆహా నేను వైఎస్ఆర్సీపీ అంటే నేను దిగనంటే పోయింది నువ్వే. ఆమె అంటలేదండి. అధికారి ఆజ్ఞాపించినప్పుడు లోబడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త పరమ తండ్రిని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు, ప్రేమించవలెను అనేది ఆజ్ఞ. ఖచ్చితంగా పాటించాలి. ఎట్టినారండి? వచ్చే సంవత్సరం చూద్దాం, పెళ్ళైన తర్వాత చూద్దాం, పిల్లడు పుట్టిన తర్వాత చూద్దాం, కుదరదు. ఆజ్ఞ ఖచ్చితంగా. దాని కండిషన్ ఏంటి తెలుసా? యేసయ్య ఎలా చూపించాడో ప్రేమ అలా చూపించడం ప్రయత్నం చేయి. చూపిద్దాం అనుకున్నాం కానీ సరిహద్దు గొడవల్లో ఎంత మాట అన్నదో తెలుసండి. మా అత్తగారు పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత ఏమన్నదో తెలుసండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎక్కడుందో చెప్పామంటే చెప్పదు. వాళ్ళ అత్తగారు అన్న మాట మాత్రం నల్ల గుండుల్లో ఎట్టుకుని దాచేసుకుంటూ ఉంటుంది. సిగ్గట్లేదు మీకు అసలు. యేసయ్య ప్రేమను మనము చూపిందుము కాక. అయ్య బాబా అనండమ్మా, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. యేసయ్య ప్రేమను మనము చూపించాలి. తర్వాత ప్రేమ చూపిస్తున్న మనము ఈ ప్రేమే కలిగి ఉండాలి, కానీ పగ కాదు. సహోదర ప్రేమ మనము కలిగి. మీకు ఏం కలిగి ఉన్నారు? బిల్డింగ్ కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నారు? షుగర్ కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? బీపీ కలిగి ఉన్నారు. ఇక అదే దేవుని ప్రేమ మీరు కలిగి ఉందురుగాక. నాతో సహా కష్టపడినంత వలసినంతగా మనము ఈ సంవత్సర ప్రారంభం జనవరి, ఫిబ్రవరి, ఇది ఎన్నో నెల? ఇది మార్చిలోకి వచ్చేసామండి. 2 నెలలు అయిపోయింది. అప్పుడే ఎంతమందికి మనము దేవుని ప్రేమ పంచాము? ఎంతమందికి దేవుని గురించి చెప్పగలిగాము? ఇప్పటికీ ఎప్పటికీ మనసులో వేదన కలిగిస్తున్న మాట కాదా ఇది? ఈ రోజున నశించిపోతున్న వారి కొరకు ప్రేమించవలెను అనేది ఆజ్ఞగా తీసుకుందాం. ఖచ్చితంగా మనం పాటిద్దాం. దేవుని ప్రేమ మనలో ఉనికి పడేటట్లుగా ఎట్నారండి? ఖచ్చితంగా దేవుని మూలంగా జన్మిద్దాం, దేవుని ఆత్మచేత నడిపించబడదాం, వాక్యం చెప్పినట్టు చేద్దాం. ఆ ఉన్నతమైన కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ తల్ల వంచుదాం. చిన్న ప్రార్థన.